దేవుడు అందరికీ ఉపకారి అని, ఆయన కనికరములైన సమస్త కార్యముల మీద ఉన్నాయని కీర్తనలు 145 అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల కూడా ఉపకారి అయి ఉన్నాడని లూకాసు వార్త 6:35లో రాయబడింది. ఉపకారం అందరూ పొందుకుంటారు. మరి తన యందు విశ్వాసముంచు వారికి ఏంటి స్పెషల్ అంటే, తన యందు భయభక్తులు కలవారు నడుచుకోవలసిన మార్గమును ఆయన వారికి నేర్పుతాడు. విశ్వాస ఫలమైన రక్షణ పొందుకోవడానికి నడవలసిన ఆ త్రోవ ఏంటో తెలియచేస్తారు. మరణ భయాన్ని తొలగించి పరలోక సంబంధమైన నిరీక్షణను మనలో సమృద్ధిగా కలుగచేసి, తన యందు విశ్వాసముంచిన వారికి తన ఆత్మను వారిలోనికి పంపి, తన ప్రేమను వారి హృదయాల్లో కుమ్మరించి అపాత్రులమైన మనము తన కృపను పొందుకునేలాగా చేస్తారు. అందుకే ఏం తిందుమో ఏం త్రాగుదుమో అని ప్రాణంను గూర్చేనను, ఏం ధరించుకుందుమో అని దేహమును గూర్చేనను మీరు చింతించవద్దని ప్రభువు చెప్పారు. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతురు, అవి మీకు కావలసిన మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును నీతిని వెతకుడి అని పలికారు.